హాయ్ అండి. నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు డిసెంబర్ 31 అండి. 2025 గుడ్ బై చెప్పేసే టైం వచ్చిందండి. మీకు అడ్వాన్స్‌గా హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి. ఈరోజైతే ఇదిగోండి మార్నింగే పిల్లలకైతే లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఓ పక్కనైతే రైస్ పెట్టేసాను. అక్కడైతే చట్నీకైతే చేస్తున్నానండి దోసలకి. చట్నీకైతే పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంక ఈ ఇయర్ ఎండింగ్‌కైతే వచ్చేసామండి. లాస్ట్ డే 2025 31 డిసెంబర్. ఇంకా రేపైతే 2026 అండి. కొత్త న్యూ ఇయర్. కొత్తగా ఉండబోతుందండి. ఇక్కడైతే చట్నీకైతే కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకున్నానండి. ఈ లోపలైతే మా పాప అయితే ఉల్లిపాయలును, దొండకాయలైతే కట్ చేస్తుందండి. నేనింకా దొండకాయలైతే ఈ కట్టర్‌లో అయితే వేసి కట్ చేసేస్తానండి. ఉల్లిపాయ బ్లేడ్ ఉంటుంది కదండీ! ఉల్లిపాయలు కట్ చేసే బ్లేడ్‌తో అయితే కట్ చేసేస్తానండి దొండకాయలైతే. మనకి చేతులు కూడా జిడ్డెక్కకుండా అయితే ఉంటాయండి. బ్లాక్‌గా కూడా అవ్వవు. ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చండి దొండకాయలు కూడా. చాలా ఈజీ అయితే అయిపోతుందండి దొండకాయలు. నేనిక్కడ మా పాప అయితే కట్ చేస్తుందండి. నేను ఉల్లిపాయలైతే ఒక ప్లేట్‌లో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మనకి ఉల్లిపాయ కట్ చేసుకున్న బ్లేడ్‌తోనే కట్ అయిపోతాయండి. మనకన్నీ సమానంగా కూడా వస్తాయండి. మా పాప అయితే ఇక్కడ కట్ చేస్తుంది. నాకైతే హెల్ప్ చేస్తుంది మార్నింగే. మనం దొండకాయలకి ఒక్కోటి కట్ చేసి ఇలా కన్నా ఇలా అయితే ఫాస్ట్‌గా కూడా అయిపోతాయండి. మనకి ముక్కలు కూడా మనకి ఫ్రైకి గానీ, కర్రీకి గానీ, ఇగురుకి గానీ వస్తదండి. మనకి ఈజీగా కూడా అయిపోతుందండి. మన దొండకాయలు కట్ చేయాలంటే చాలా టైం అయితే తీసేసుకుంటదండి. మనం జస్ట్ ఒక 5 మినిట్స్‌లో అయితే మనం కట్ చేసేసుకోవచ్చండి. ఈజీగా కూడా కట్ అయిపోతాయండి. ఇదిగోండి. మా పాప అయితే ఈరోజు మార్నింగే లేచిందని కొంచెం అయితే హెల్ప్ చేస్తుంది ఈరోజు నాకు. 31 కదండీ! కొంచెం ఈరోజైతే బాగా ఎక్కువైతే వర్క్ ఉంది ఇంట్లో. కొంచెం క్లీనింగ్ గట్టా. ఇగోండి పిల్లల్ని కొంచెం బాక్సులు పెట్టేసి వాళ్ళని పంపించేస్తే కనుమ పనులు తర్వాత చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇక్కడైతే చట్నీకైతే మిక్సీ జార్‌లో అయితే వేసుకున్నానండి. కర్రీకైతే వేసేస్తున్నాను. ఇగోండి ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలైతే వేసుకుందామండి. మనకిది దొండకాయ అండి. మనకు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఇలా పోపు పెట్టుకునండి. జస్ట్ అలా సన్న సగం మీద మగ్గించుకుంటే భలే ఉంటదండి. వాటర్ ఏమి ఎయకుండా మగ్గించుకుంటే బావుంటదండి. కానీ ఎక్కువ టైం అయితే పడుతుందండి. ఒక పావుగంట అయితే టైం అయితే తీసుకుంటది కర్రీకి. అయితే ఇంక మామూలుగా ఎగురైతే పెట్టేస్తున్నానండి. అంత టైం అయితే సరిపోదు పిల్లలతో. ఇదిగోండి ఇక్కడైతే ఉల్లిపాయలైతే మగ్గుతా ఉంటాయి. ఇదిగోండి ఉల్లిపాయ మగ్గినాయి కదండీ! ఇప్పుడైతే దొండకాయ ముక్కలైతే వేసేసుకుందామండి. ఇగోండి సన్నగా అయితే వస్తాయండి. మనకు ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ వండుకోవచ్చు, ఎగురు పెట్టుకోవచ్చు. దేనికన్నా బావుంటాయండి ఇలా కట్ చేసుకోవడం వల్ల. మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. ఇవైతే సిమ్‌లో పెట్టుకొని మగ్గించుకుందాండి. ఓ పక్కనైతే రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇదిగోండి రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ అయితే చేసుకుంటున్నాను. చేసుకొని ఇక్కడ జీలకర్ర, వాము వాటర్ అయితే పెట్టుకుంటున్నానండి. మరుగుతా ఉంటాయి ఇవి. ఇప్పుడైతే చట్నీ కూడా వేసేసుకుందామండి. ఇందాక పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే ఫ్రై చేసుకున్నాం కదండీ! ఇదైతే మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. ఇందులో అయితే ఇగోండి కొద్దిగా అయితే కొబ్బరండి, పచ్చి కొబ్బరి. ఇక్కడ నేను పల్లీలైతే ఫ్రై చేసుకుని బాక్స్‌లో అయితే వేసి పెట్టుకుంటానండి. ఈజీగా చట్నీకైతే చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటదని. ఇగోండి ఒక గుప్పుడు పల్లీలు, ఇక 2 గుప్పులేమో వేపుడు పప్పండి. వేసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అండి. అంతేనండి. ఇంక నేనైతే ఇందులో అయితే ఇంకేం వేయనండి. ఇలా అయితే మిక్సీ పట్టేసుకుంటాను. ఇగోండి పక్కన మనకైతే దొండకాయలైతే వేగుతున్నాయి కదండీ! నేను చట్నీలో అయితే ఇంకా పులుపయితే ఏం వేయలేదు. ఇంకా కావాల్సొస్తే మనం నిమ్మకాయ వేసుకోవచ్చు. చింతపండయితే వేసుకుంటాను. నేనైతే ఇంకేం వేయనండి. ఇలా అయితే మిక్సీ పట్టేసుకుంటాను. ఇదిగోండి మెత్తగా అయితే టేస్ట్ అయితే చాలా బావుంటదండి. మనకి బయట హోటల్‌లో ఉంటది కదండీ! టేస్ట్ అయితే బావుంటదండి చాలాను. ఇదిగోండి ఇక్కడ మా పిల్లలైతే చదువుకుంటున్నారు మార్నింగే. ఈరోజు కొంచెం మార్నింగ్ వర్క్ ఉందని మార్నింగ్ అయితే లేచారండి పిల్లలు. ఇద్దరును. వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను. ఇక్కడ మా పాపేమో కొంచెం అప్పచెప్పించుకోమందని అప్పచెప్పించుకుంటున్నానండి. ఇగోండి పిల్లలైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడైతే వాటర్ కూడా మరుగుతూ ఉంది. ఒక పక్కనైతే కర్రీ అయితే మగ్గుతా ఉంది. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం అయితే వేసేసుకొనండి
ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. అది మగ్గుతా ఉంటది. ఈ లోపలైతే దోసపిండికైతే నా దోసపిండయితే రుబ్బానండి. ఇదిగోండి ఇక్కడైతే దోసపిండయితే కలుపుతున్నాను. హ్మ్. బాగా ఫర్మెంటేషన్ అయితే అవుతదండి. ఇదిగోండి. ఒకసారి కలుపుకొనైతే ఎంత కావాలైతే అంత గిన్నెలోకైతే తీసుకుంటున్నానండి. నాకు కావాల్సినంత తీసుకొని ఇదిగోండి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తానండి కనమది. ఇందులో కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇదిగోండి ఒక పక్కన కూర అయితే ఉడుకుతా ఉంది కదండీ! ఒకసారి కలుపుకుందాం. నాకు టైం ఉంటే ఇలానే ఎగరబెట్టేస్తానండి. టైం సరిపోదు అనుకుంటేనే వాటర్ వేసైతే ఉడికిస్తాను తొందరగా వస్తదని. ఒకవేళ టైం లేకపోతే మాత్రం అలా ఎగరబెట్టేసుకున్నా బావుంటదండి కర్రీ. ఈ లోపలైతే కూర ఉడుకుతా ఉంటది. ఓ పక్కనైతే ఇదిగోండి టేబుల్ కూడా సర్దేసుకుంటున్నాను. ప్లేట్స్ గట్టా అన్నీ పెట్టేసుకొని టేబుల్ మీద ఇదిగోండి. అంతా క్లీన్ చేసుకొని సర్దేసుకుంటానండి. ఇదిగోండి ఇప్పుడైతే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇల్లయితే తుడుస్తున్నాను. ఇంకా పిల్లలున్నప్పుడైతే తుడిచేస్తానండి మార్నింగు. 90% అయితే మార్నింగే తుడిచేస్తాను. ఇదిగోండి మొత్తం అయితే తుడిచేసుకుంటాను మొత్తం. ఇంకా చీపురు పట్టుకున్నామంటే ఇంక వదలకూడదండి. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోవాలి. మొత్తం అయితే ఎక్కడివక్కడైతే సర్దుకొని వచ్చైతే అప్పుడు క్లీన్ చేస్తానండి. తుడిచేసుకొని ఈరోజు 31 కదండీ! కొంచెం ముగ్గు గట్టా పెట్టాలి. ఇంకా చాలా వర్క్ అయితే ఉందండి 31 కదా! ఇదిగో నేనైతే చేస్తానండి. ఒక్కో పని అయితే చేస్తూనే ఉన్నాను. ఇగోండి ఇల్లంతా తుడిచి ఇక తుక్కంతా డస్ట్‌బిన్ అయితే పెట్టుకుంటాను. డస్ట్‌బిన్‌లో అయితే వేసేసుకుంటానండి. ఇదిగోండి ఇదైతే బయట. నాకు బయటైతే చెట్లెక్కువుంటాయండి. చెట్లెక్కువ వల్ల ఆకులైతే రాలుతాయి. మార్నింగే ఇంకా తుడిచేస్తానండి మొత్తం ఇంక చుట్టూ గూడా. బయట కూడా మార్నింగే తుడిచి కల్లాపు వేసి ముగ్గయితే పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఎప్పటికక్కడ డస్ట్ ఉంటే తుడిచేసుకొని క్లీనింగ్ అయితే చేసుకుంటానండి. మాకైతే చెట్లు ఎక్కువుంటాయండి పక్కనైతే. ఇదిగోండి తుడిచేసుకొనొచ్చి ఇదిగోండి ఓ పక్కనైతే కూర ఉడుకుతోంది. మా వారికైతే కాఫీ అయితే పెడుతున్నానండి. ఆయనకి కాఫీ ఇచ్చేస్తా అండి. ఇదిగోండి కూర కూడా మనకి అయిపోయింది. ఇదిగోండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందండి. బావుంటదండి కర్రీ కూడా టేస్ట్ అయితే సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చండి. ఇదిగోండి కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అండి. దొండకాయ ఇగురైతే పెట్టేసాను. ఇప్పుడైతే పిల్లలకైతే దోసలైతే వేసేస్తున్నానండి. ఇదిగోండి కొంచెం ఆయిల్ అయితే వేసి దోసలైతే వేసేసుకుంటున్నాను. దోసలైతే మంచి కలర్ అయితే వస్తాయండి. నేను దోస పిండిలైతే అటుకులైతే వేస్తానండి. కొద్దిగా అటుకులు వేయడం వల్ల అయితే మనకి మంచి కలర్ అయితే వస్తాయండి దోసలైతే. కానీ పిల్లలకైతే దోసలైతే వేసి ఇచ్చేస్తానండి. ఇగోండి. పిల్లలకి దోస అంటే చాలా ఇష్టం గదండీ! పిల్లలందరూ ఇష్టంగా అయితే తింటారు దోసలని. ఇగోండి పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను చట్నీ వేసేసి. ఇగోండి మంచి కలర్ అయితే వచ్చాయి దోసలు. నేను ఇంకా చట్నీలో తాలింపయితే ఏం వేయలేదండి. ఇలా అయితే టేస్ట్ అయితే బావుంటదండి. ఇంకా ఇగోండి పిల్లలకి కూడా ఇచ్చేసి వాళ్ళని పంపిస్తే అండి ఇగోండి పక్కన పిల్లలకైతే బాక్సెస్ అయితే రెడీ చేస్తున్నాను. ఇగోండి మా పాపకైతే పెరుగు పెట్టాలండి. మా బాబయితే పెరుగైతే అస్సలు తినడసలు. మా బాబయితే అస్సల పెరుగు దగ్గరికి రానివ్వడండి. మా పాపకైతే పెరుగు, కర్రీ రెండయితే పెడతాను. పిల్లలకైతే బాక్సెస్ అయితే రెడీ చేశాను. వాటర్ బాటిల్స్ అన్నీ పట్టుకొనైతే పక్కన పెట్టుకున్నానండి. ఇదిగోండి టైం అయితే 7:24 అయితే అయిందండి. మా వాళ్ళు ఇగోండి 8:00కల్లా వెళ్ళిపోతారండి స్కూల్‌కి. మా పాపకైతే ఇంకా టైం సరిపోదని ఇంక తింటా కూర్చుంటే ఇంక ఫోన్ తీసుకొని కూర్చున్నారండి ఇంగ. టైం సరిపోదని ఇంక వాళ్ళు తింటూ ఉంటే నేనైతే మా పాపకి జడైతే వేసేసాను. లేదా టైం అంతా ఇంకా తినడానికే టైం సరిపోతుందండి. మా వోళ్ళకైతే మార్నింగ్ లేచినా వాళ్ళ వర్క్‌లు వాళ్ళు చేసుకొని అయితే టైం అయితే ఎలా సరిపోతుందండి మా వాళ్ళకైతే. ఇగోండి వాళ్ళైతే టిఫిన్ చేసేసారు. టిఫిన్ చేసి మా పాపకైతే ఇగోండి చున్నీ అయితే పెట్టేస్తున్నాను. వీళ్ళనైతే స్కూల్‌కైతే పంపించేస్తానండి ఇప్పుడైతే. పిల్లలైతే స్కూల్‌కైతే వెళ్ళిపోతే ఇంకా ఇంట్లో బోరండి. ఇంట్లో అయితే ఒకదాన్నే ఉండాలి. పిల్లలుంటే అదొక సరదా అండి. అమ్మ అది కావాలి, ఇది కావాలి అంటూ ఏదో ఒకటి అల్లరైతే చేస్తూ ఉంటారు కదా! ఇక్కడైతే హాట్ వాటర్ తాగుతున్నానండి. జీలకర్ర, వాము వాటర్ అయితే నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి ఇది.
కంపల్సరీ నేను తాగుతానే. నాకు ఇంతే గ్యాస్ట్రిక్ అయితే ఉంది నాకు సమస్య. అది నాకు ఇలా తాగడం వల్ల అయితే బావుంటుందండి. గ్యాస్ట్రిక్ అనేది రాదండి. ఇదిగోండి మా పిల్లలు ఉండగా అయితే తాగేసాను. ఇదిగోండి వీళ్ళైతే వెళ్తున్నారు స్కూల్‌కైతే మా పిల్లలు. మా వారైతే స్కూల్‌లో డ్రాప్ చేసి వస్తారండి. ఇక్కడ దగ్గరండి స్కూల్ మాకు. ఇదిగోండి పిల్లలైతే వెళ్ళారు. ఇప్పుడు ఇంట్లో కర్మ పనులన్నీ చేసుకోవాలి కదండీ! ఇదిగోండి మా వారికైతే ఇప్పుడు టిఫిన్ అయితే వేస్తున్నానండి. ఇక అంతలో అయితే పాలైతే వచ్చాయి. పాలైతే కాస్తున్నానండి. ఇదిగోండి మా వారికైతే టిఫిన్ అయితే వేస్తున్నానండి. మా వారైతే ఒక్క దోస కన్నా ఎక్కువ తినరండి. ఒకే ఒక్క దోస, రెండో దోస ఏస్తే మళ్ళీ వెనక్కొచ్చేస్తదండి. ఇంక మా వారికైతే ఎక్కువైతే తినరండి. జస్ట్ లైట్ ఫుడ్ అయితే తీసుకుంటారు. ఇదిగోండి దోసలైతే ఆయనకైతే ఏసిచ్చేస్తున్నానండి. తర్వాతైతే నేను వేసుకుంటున్నాను. ఆయనకి వేసిచ్చేసి నేను కూడా తినేసండి మళ్ళీ పనులైతే మొదలుపెట్టాలండి. మెయిన్ పని 31 కదండీ! ఈవినింగ్ కొంచెం వర్క్ అయితే ఉంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.